సో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అయిపోయారు. తర్వాత ఏకంగా ప్రజలపైన, దాంట్లో ప్రత్యేకంగా దళితుల పైన పెద్ద ఎత్తున దాడి చేస్తుంది ఈ ప్రభుత్వం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఒక భయంలో బతుకుతున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కేసు, పక్కింట్లోతో ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా మాడితే పెన్షన్ తీయేస్తారు, రేషన్ తీయేస్తారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే పోలీస్ రాజ్, ఒక పోలీస్ రాజ్ అనేది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో నడుస్తుంది. సో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అయిపోయారు, ప్రజలు అయిపోయారు. ఇప్పుడు ప్రత్యేకంగా వాళ్ళ సొంత కార్యకర్తల్ని చంపేసి అది యాక్సిడెంట్లో చనిపోయిన విధంగా చిత్రీకరిస్తుంది ఈ ప్రభుత్వం. దాంట్లో భాగంగా మనం చూసాం కాకినాడలో ఒక ఎమ్మెల్సీ అనంతబాబు, అతని డ్రైవర్ సుబ్రహ్మణ్యం, దళిత కుర్రోడిని అతి కిరాతకంగా దారుణంగా బీచ్లో కొట్టి చంపేసి ఆ శవాన్ని ఆయన సొంత కారులో తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రుల మధ్యలో పెట్టి యాక్సిడెంట్లో చనిపోయాడు, నేను కాపాడడానికి ప్రయత్నించినాను, ఆసుపత్రి కూడా తీసుకెళ్లాను, కానీ నేనేం చేయలేకపోయానని చెప్పే పరిస్థితికి వచ్చాడు. వాళ్ళ తల్లిదండ్రులు ఆ క్షమను చూసి గాయాలే లేవే, యాక్సిడెంట్ అవుతే రక్తం ఉంటుంది, లేదా తల పగులుతుంది, ఏదో గాయాలు ఉంటాయి, అరే గాయాలే లేవే, ఏమైంది అసలు అని అడిగితే ఎమ్మెల్సీ పారిపోయే పరిస్థితి. దాని తర్వాత గత 72 గంటలుగా అతను అనేక పెళ్లిళ్ళకి వెళ్ళాడు, పబ్లిక్ ప్రోగ్రామ్స్ లో పాల్గొన్నాడు, కానీ పోలీసులు దొరకట్లేదు. అంటే ఒక వైకాపా ఎమ్మెల్సీ వాళ్ళ సొంత కార్యకర్త డ్రైవర్ని అతి కిరాతకంగా కొట్టి చంపేస్తే ఆ కుటుంబానికి న్యాయం చేసే పరిస్థితులు లేడు ఈ జగన్మోహన్ రెడ్డి. అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అయిపోయారు, ప్రజలు అయిపోయారు. ఇప్పుడు సొంత నాయకులు కార్యకర్తల పైన దాడి చేస్తుంది ఈ ప్రభుత్వం. అంటే ఎవరు, ఏ వ్యక్తి అయినా ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడినా, లేదంటే ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు బయటకు ఎక్స్పోజ్ చేయాలనుకున్నా వాళ్ళపైన దాడి చేసి అతి దారుణంగా చంపేసే పరిస్థితికి వచ్చారు. ఇంకెన్నాళ్ళని సాగుతుంది? ఇప్పటికీ నా పైన 14 కేసులు పెట్టారు. ఏం పీకారు మీరు? నేను అడుగుతున్నా స్వీట్గా, ఏం పీకారు? అటెంప్ట్ మర్డర్ కూడా నా పైన పెట్టారు. అంటే మీరే వచ్చి మా కార్యాలయం దాడి చేసి మేము వెళ్ళి ఏం జరిగిందో చూసాం వెళ్తే ఏకంగా మా పైనే అటెంప్ట్ మర్డర్ పెట్టేదానికి వచ్చింది ఈ ప్రభుత్వం. ఇంకెన్నాళ్ళు? అయిపోయింది. 3 సంవత్సరాలు నీ సినిమా అయిపోయిందబ్బా, ఇంకా సంవత్సరం నువ్వు ఇంటికి వెళ్తావు. ఇప్పటికే ప్రజలు నిన్ను తిరస్కరించారు. గడప గడపకి ప్రభుత్వాన్ని మీరు వెళ్తే ప్రజలు కొట్టే పరిస్థితి వచ్చింది. ఇంకొక 6 నెలలు పోతే రాలేసి చంపుతారు మిమ్మల్ని, ప్రజలే చంపుతారు, మేం కాదు. అలా మీరు ప్రజల్ని పీడించి ఒక నరకం చూపిస్తున్నారు. ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రం అంటే శాంతియుతంగా ప్రశాంతంగా ఉండే రాష్ట్రం. అలాంటిది గత ఒక్క సంవత్సరంలో మహిళల పైన జరిగిన దాడులు ఏకంగా ఒక్క సంవత్సరంలో 25% పెరిగింది. ఏమైంది మీ దిశ? ఏమైంది హోంమంత్రి గారు? పాపం హోంమంత్రి గారికి కేసు ఎప్పుడు పెట్టారో తెలీదు, ఏం సెక్షన్ పెట్టారో తెలీదు, ఆమె అసలు ప్రెస్ మీట్కి ఎందుకు వస్తారో తెలీదు. అంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఆంధ్ర రాష్ట్రం ఒకసారి ప్రజలందరూ ఆలోచించాలా. ఎస్, తెలుగుదేశం పార్టీ పోరాడుతుంది. నా పైన 14 కేసులు, ఇంక పెట్టుకోండి, ఇంకో 10 కేసులు, నో ప్రాబ్లం. భయపడడం ఎలా, కోర్టుకు వెళ్ళేదాకా సిద్ధంగా ఉన్నా. నేను వచ్చాను ఈరోజు, ఎస్ నేనేం తప్పు చేయలేదు కనుకనే కోర్టుకు వచ్చిన. మీ నాయకుడు లాగా పారిపోట్లా కోర్టు నుంచి. నేనేం తప్పు చేయలేదు కనుక ఈరోజు నిలబడ్డా, జడ్జి గారి ముందర నేను నిలబడ్డా. నేనేం తప్పు చేయలేదు కనుక. కానీ మీ నాయకుడు వాయిదాలపైన వాయిదాలు వేసుకుని ఏకంగా స్విట్జర్లాండ్కి వెళ్ళేదానికి కోర్టు పర్మిషన్ తీసుకునే పరిస్థితి వచ్చింది. తగ్గేదే లేదు తెలుగుదేశం పార్టీ, మా బ్లడ్లోనే లేదు అది. మేము ముందరికి వెళ్తాం, ప్రజల తరపున పోరాడతాం, మా కార్యకర్తల నాయకులకి మేము అండగా నిలబడతామని ఈ ప్రభుత్వానికి మళ్ళొకసారి హెచ్చరిక జారీ చేస్తున్నా. అంతేకాదు అధికారులు కూడా నేను కోరుతున్నా, చట్టాన్ని మీరు ఉల్లంఘించొద్దండి. చట్టాన్ని కాపాడవలసిన బాధ్యత అధికారుల పైన ఉన్నాయి. కానీ మీరే చట్టాన్ని ఉల్లంఘించి దొంగ కేసులు కానీ పెడితే తగిన మూల్యం మీరే చెల్లించాల్సి వస్తుందని కూడా వాళ్ళకి నేను చెప్పాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ నేను స్ట్రైట్గా అడుగుతున్నా,
మీకు దమ్ము ధైర్యం ఉంటే 2014 నుంచి 2019 వరకు నా పైన చేసిన ఆరోపణలపై నేను చర్చించడానికి సిద్ధంగా ఉన్నా. మీ నాయకుడు మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడని నేను వాళ్ళని ఈరోజు నిలదీస్తున్నా. మేమెక్కడా తప్పు చేసిన వాళ్ళు మేము కాపాడేది మా బ్లడ్లో లేదు. 72 గంటలైంది. మీ ఎమ్మెల్సీ ఎక్కడున్నారో చెప్పాల్సిన బాధ్యత మీ పైనుంది. ఎస్, మీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డిని కలిశాడు ఈ ఎమ్మెల్సీ. ఎస్, సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా కలిశాడు ఈ ఎమ్మెల్సీ. అందుకే సిబిఐ దర్యాప్తు జరగాల్సిందే. అంతేకాకుండా ఆ కుటుంబాన్ని ఆదుకుని ₹1 కోటి ఎక్స్గ్రేషా ఈ ప్రభుత్వం ప్రకటించాల. ఎందుకంటే ఎల్జీ పాలిమర్ లో మీరు ప్రకటించారే ₹1 కోటి. అదే దళిత కుర్రోడిని అతి దారుణంగా మీ ఎమ్మెల్సీ చంపేస్తే ఎందుకు ఎక్స్గ్రేషా ప్రకటించలేదు ఈ ప్రభుత్వాన్ని నేను నిలదీస్తున్నా. పక్క జిల్లానే హోంమంత్రి గారి జిల్లా, ఎందుకు ఆమె వెళ్ళా? ఎందుకు కుటుంబానికి అండగా నిలబడలా? ఇప్పుడన్నా ప్రజలకి వాస్తవాలు చెప్పండి. ఎమ్మెల్సీని తక్షణమే అరెస్ట్ చేయండి. 24 గంటలు టైం ఇస్తున్నాం మేము. మీరు చేయకపోతే ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ ఉద్యమిస్తుందని కూడా ఈ ప్రభుత్వాన్ని నేను హెచ్చరిక జారీ చేస్తాను. ఇప్పుడు మీడియా మిత్రులకి ఏం ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. నేను ఒకటి అడుగుతున్నా, 78 గంటల్లో 78 గంటలైంది, సారీ క్షమించాలి 72 గంటలైంది ఇప్పటికీ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి. ఈ 72 గంటలు ఏం చేశారు పోలీస్ సోదరులు? నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. అతనికి సెక్యూరిటీ ఇచ్చేదే పోలీస్ డిపార్ట్మెంట్. పబ్లిక్ ఫంక్షన్కి వెళ్ళాడు, పెళ్లికి వెళ్ళారు, గన్మెన్లు ఉన్నారు, ఎస్కర్ట్ పెట్టి మరీ తీసుకెళ్లారు. ఎందుకు తక్షణమే ఆ రోజు అరెస్ట్ చేయలేదని ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. అంతేకాకుండా మీరు అంత చేతగానోలా? నేను సూటిగా అడుగుతున్నా. ఆ జీతగాడు ఉన్నాడు కదా సలహాదారుడు, అడు సూటిగా అడుగుతున్నా, నువ్వు అంత చేతగానోరా? నువ్వు ఎందుకు నువ్వు పట్టుకోవట్లేదు మీ సొంత వ్యక్తిని? మీ ఎమ్మెల్సీయే కదా. తాడేపల్లి ప్యాలెస్ ఉన్నాడా ఎమ్మెల్సీ? ఫోన్లో అందరు దొరుకుతున్నాడే, కానీ ఈ ప్రభుత్వం కూడా దొరకడు. అదే మా నాయకుల పైన అర్ధరాత్రి వస్తారు, ఏదో టెర్రరిస్ట్ వచ్చిన విధంగా చూపిస్తారు, ఊరంతా తిప్పుతారు, 10 పోలీస్ స్టేషన్లు తిప్పుతారు, చివరికి మెజిస్ట్రేట్ ముందలు పెడతారు. మళ్ళీ మెజిస్ట్రేట్ అడుగుతుంది ఈ కేసులో ఏముందప్పా అని, బెయిలిస్ని పంపిస్తుంది. ఇది అయిపోయింది. ఈ రోజు నేను ఇక్కడికి వచ్చిన, ఎంతమంది పోలీసులు అబ్బా, 500 మంది పోలీసులా? నాకు డ్యూటీ చేసే బదులు ఇలా అక్కడ ఎమ్మెల్సీ గారు పట్టుకుంటే బాగుంటుంది కదా. 72 గంటలైంది. అందుకే ఇంక 24 గంటలు ఇస్తున్నాయి ఈ ప్రభుత్వానికి సమయం. ఇమ్మీడియట్ పట్టుకోవాలా, లేదంటే పెద్ద ఎత్తున మేము ఉద్యమిస్తాం. అంతేకాదు, నాకు సమాచారం వచ్చింది, ఇప్పటికీ చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ఒక ఎమ్మెల్యే ఆ కుటుంబానికి ₹2 కోట్ల ఇస్తానని చెప్పాడు. 2 ఎకరాల భూమి ఇస్తానని కూడా చెప్తాను జరిగింది. కానీ ఆ కుటుంబం మా కొడుక్కి, నా భర్తకి ఏమైందో చెప్పాలి. ఎవరైతే ఈ హత్య చేశారో అతను మాకు అప్పగించండి, అతను మేమే చంపుతామని ఒకే నినాదంపై ఆ కుటుంబం నిలబడి, లేదంటే ఆ కుటుంబాన్ని కూడా డబ్బులు పడేసి లొంగదీసానికి ప్రయత్నించినాడు అక్కడున్న చంద్రశేఖర్ రెడ్డి. వైసీపీ నాయకులకి ప్రజాప్రతినిధులకి ఒక క్లియర్ పాస్ ఇచ్చినట్టున్నాడు జగన్ రెడ్డి. ఏ షాప్ అన్నా కొట్టే. ఇప్పుడు ఇక్కడ పాపం బట్టల దుకాణం ఉంది, వైసీపీకి నచ్చింది అనుకో వస్తారు, బట్టలు తీసుకుని వెళ్ళిపోతారు, అయిపోయింది. నర్సరీ నో పోలీస్ నో కేస్. ఇక అక్కడ మంచి జ్యూస్ కౌంటర్ ఉంది, వస్తారు 10 మంది తాగుతారు జ్యూసు, కట్టేది లేదప్ప పోరా అంటారు, వెళ్ళిపోతారు. నో పోలీస్ నో కేస్. నర్సరావుపేటలో మా నాయకుడు బంగారం షాప్ ఉంటే ఆ షాప్ పైన దాడి చేశారు, వెళ్ళిపోయారు. నో పోలీస్ నో కేస్. అంటే వైకాపా నాయకులు క్లియర్ పాస్ ఇచ్చేశాడు జగన్ రెడ్డి. దొంగనే ఉంటాడు కదా, రౌడీ షీటర్ ఎవరు ఉంటారు? రౌడీ షీటర్లు ఉంటారు. జగన్మోహన్ రెడ్డి పెద్ద 420, చుట్టుపక్కల 420లో ఉంటారు వాళ్ళే. అందుకే అలాంటి కార్యకర్తలు ఈరోజు ఆ పార్టీలో ఉన్నారు. అందుకే ఇంత పెద్ద ఎత్తున మహిళలపైన దాడి జరుగుతున్నాయి, దళితులపైన దాడి జరుగుతున్నాయి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన దాడి జరుగుతున్నాయి. నిన్న నెల్లూరులో తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలపైన దాడి చేశారు, మా పార్టీ ఆఫీస్ పైన దాడి చేశారు. మళ్ళీ ఏమైంది పోలీస్, ఏమైంది కేసు?
అక్రమ ఆస్తుల కేసా? ఓకే, అది ఏ కేసులో చెప్పానండి జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే చాలా కేసులు ఆయన పైన. ఆయన ఎఫిడవిట్ ఇంత ఉంటే కేసు ఇంత ఉంటుంది. ఎందుకంటే దేశాన్ని దొబ్బుకుంటూ వచ్చినాడు కదా, 2004 నుంచి దేశాన్ని దొబ్బుకుంటూ వచ్చి ఇప్పుడు దొబ్బుతున్నాడు. ఆయన కూడా బయట పెడతా తొందర, డోంట్ వరీ. దొంగ మారాడండి. ఒక ఛాన్స్ అని ఇచ్చారు ప్రజలు, తాళాలు ఇచ్చారు రాష్ట్రానికి, తాళాలు మరి తెరిచి డబ్బులు దొబ్బుతున్నాడు, ఇప్పుడు మొత్తం దోసేస్తున్నాడు. సో ఇప్పుడు ఏ కేసు పైన చెప్తాడో చెప్పానండి జగన్ రెడ్డి, దానికి సమాధానం చెప్పడానికి సిద్ధమన్నా. అది కాదండి, ఆయన తప్పు చేయలేదంటే ఎందుకు కోర్టుకు వెళ్ళట్లేదు ఆయన? నేను హాజరే, విశాఖపట్నంకి వెళ్ళా, ఇక్కడికి వచ్చిన, నేనేం తప్పు చేయలేదు ఇంకా నుంచుంటున్నా. ఎందుకైనా వాయిదాల పైన వాయిదాలు వేసుకుంటున్నాడు? ఆయన ఏజ్ కదా ఎఫిడవిట్ కోర్టులో ఫాస్ట్ ట్రాక్ చేయండి. అతని పైన ఉన్నాయి కదా డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కేసు ఉంది కదా, దానిపైన ఏజ్ కదా ఆయన. నేనేం తప్పు చేయలేదు, ఫాస్ట్ ట్రాక్ చేయండి, నేను వస్తాను, ప్రతిరోజు వస్తా, ప్రతి గంట నిలబడతా, కొట్టేయండి, తాడోపేడ తేల్చండి కేసు అనొచ్చు కదా ముఖ్యమంత్రి. ఎందుకు చెప్పట్లా? నేను వచ్చిన ఆయన రావచ్చు కదప్ప. దాంతో అర్థమైపోయింది మీకు ఎలా ఉంది పరిస్థితి. 2011 కేసు పడింది, 10 అనుకుంటా, సిబిఐ దర్యాప్తు అంతా జరిగింది. 12 సంవత్సరాలు అయింది. వాయిదాల పైన వాయిదాలు తీసుకుంటూ పోతున్నాడు. దాని ఇంకా ఏమర్థం ఉందో ఒకసారి ఆలోచించండి. ఏంటండి ఇప్పుడు ఒకటి అడుగుతున్నా, నేను తప్పు చేయలేదు, నేను కోర్టును ఆశ్రయించే హక్కు నాకుందా లేదా? కోర్టును ఆశ్రయించే హక్కు నాకుందా లేదా? మళ్ళీ ఆయన ఎందుకు తెచ్చుకోవట్లేదు స్టే? తప్పు చేయలేదు, మేము వెళ్తున్నాం కోర్టుకి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పైన ఇప్పటికీ 6-7 కేసులు పెట్టారు 2019 తర్వాత. ఆయన ఎక్కడ స్టే తెచ్చుకోలేదు? ఏం చేస్తారు చేసుకోపోండి అన్నారు. నేను కూడా స్టే తెచ్చుకోవాలి, 14 కేసులు. ఏం చేస్తారు చేయండి అని చెప్పిన. ఎవరు అడిగారమ్మా? అయ్యా, పోలవరాన్ని నేను ఒక మాట అడుగుతా. అనిల్ యాదవ్ గారు మంత్రి గారు, మాజీ మంత్రి గారు, ఆయన ఏమన్నాడు? 2020లో పూర్తి చేస్తా అన్నాడు. అయిందా పోలవరం? 2021లో పూర్తి చేస్తా అన్నాడు. అయిందా పోలవరం? ఇప్పుడైతే నన్ను ఏం అడగద్దు, నేను మంత్రి కాదు కదా అంటాడు. మళ్ళీ ఆ రోజు ఎందుకు హామీ ఇచ్చాడు? ఇప్పుడు కొత్త ఆయన వచ్చాడు, అరగంటనో పావుగంట మనిషి, ఆయన వచ్చి అంటాడు ఆయన సబ్జెక్టు తెలీదు, టీఎంసీ అంటే ఏంటో అంతకనే తెలీదు. ఆయన ఇప్పుడు వచ్చి పోలవరం ఎందుకు అవ్వలేదంటే తెలుగుదేశం పార్టీ అంటారు. మళ్ళీ మీరేం చేశారా 3 సంవత్సరాలు? గాడిదలు కాశారా? ఏం పీకారు 3 సంవత్సరాలు? మీ చేతకంతనం వల్లే అమరావతి ఆగిపోయింది, మీ చేతకంతనం వల్లే పోలవరం ఎత్తిపోయింది. ఇప్పుడు పోలవరం సింపుల్గా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. దానికన్నా ఏంలా, అదే తెలుగుదేశం పార్టీ కానీ అధికారంలోకి వచ్చింటే ఇప్పటికీ పోలవరం అయ్యేది. గ్రావిటీ ద్వారా శ్రీకాకుళం వరకు నీళ్ళే లేదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.